హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం అయితే జరిగింది. వాలంటీర్స్కి సంబంధించి శాలరీ అనేది క్రెడిట్ అవుతుందా లేదా, అలాగే వాలంటీర్స్ పెన్షన్ పంపిణీ అనేది చేస్తారా లేదా అనేది ఈ రెండు విషయాలకు సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాలంటీర్స్ అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చిన కాడి నుంచి అయితే వాలంటీర్స్ అందరినీ కూడా పక్కన పెట్టేయడం అయితే జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి పనులు కూడా చేయట్లేదు. వాలంటీర్స్ సంబంధించిన GSWS యాప్ కూడా ఆగిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం వాలంటీర్లు అందరూ కూడా ఎలాంటి వర్క్స్ లేకుండా ఖాళీగానే ఉండడం అయితే జరిగింది. అయితే వాలంటీర్స్ అందరికి కూడా శాలరీ అనేది క్రెడిట్ అవుతాయా లేదా అని చెప్పి చాలా మందికి సందేహం అయితే ఉంది. వాలంటీర్స్ అందరికీ కూడా శాలరీ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. శాలరీకి అనేది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఖచ్చితంగా 1వ తేదీ మనకి ఎప్పట్లాగానే రెగ్యులర్గా ఎలాగైతే శాలరీ అనేది క్రెడిట్ అవుతుందో అదే విధంగా శాలరీ అయితే ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. అలాగే చాలా మందికి వాలంటీర్స్ ఉన్న సందేహం ఏమిటంటే పెన్షన్ పంపిణీ అనేది ఉంటుందా లేదా అనేది చాలా మంది సందేహపడుతున్నారు. వాలంటీర్స్ని ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి పక్కన పెట్టేశారు కాబట్టి పెన్షన్ పంపిణీ అనేది ఉండదు. ఆల్మోస్ట్ పెన్షన్ పంపిణీ అనేది పంచాయతీ సెక్రటరీ ఆ వెల్ఫేర్లకు సంబంధించి వారికి అప్పచెప్పే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్స్ అయితే రాబోయే నెల నుంచి చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పెన్షన్ పంపిణీ చేస్తూ వాలంటీర్లు ప్రజల్ని ప్రలోభ పెడతారని చెప్పి ఈసీ భావించే అవకాశం ఉంది కాబట్టి పెన్షన్ పంపిణీ అనేది వచ్చే నెల నుంచి అయితే చేయరు. శాలరీ మాత్రం ఖచ్చితంగా వాలంటీర్స్ అందరికి కూడా క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. వాలంటీర్స్ అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.